1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 5, 6 తెల్ల వెల్లుల్లిపాయ రెబ్బలు వేసి ఇలా కచ్చపచ్చగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి మీద ఒక స్టవ్ పెట్టి అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు, అలాగే ఒక 2 ఎండుమిర్చి వేసి ఒకసారి కలపండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి మళ్ళీ ఒకసారి బాగా కలపండి. ఈ ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, అలాగే ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి బాగా కలపండి. టమాటాలు మగ్గిన తర్వాత ఇందులో 2-3 కరివేపాకు వేసి అటు ఇటు అని నేను ముందు ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసి నానబెట్టుకున్నాను. ఇలా మరిగిన తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న మిరియాలు, వెల్లుల్లి, జీలకర్ర పౌడర్ని ఇందులో వేసి దీంతోపాటు కొంచెం కొత్తిమీర వేసి